దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులరా, మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు. 29వ తేదీ మే మాసము 2026 సంవత్సరం. ఈరోజు ఒక అద్భుతమైన వాక్యము ధ్యానంగా మనం నేర్చుకుంటున్నాం. మే నెల కూడా వెళ్ళిపోతుంది కదా. ఈ 3 రోజుల ఉపవాస ప్రార్థనలో దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు. కారణం ఏంటంటే ప్రార్థన, దేవునితో మాట్లాడుట. అయితే ఈ ప్రార్థనలో 1 వే ట్రాఫిక్ మనమే మాట్లాడడం, 2 వే ట్రాఫిక్ మనతో పాటు దేవుడు మాట్లాడడం, 3 వే ట్రాఫిక్ అంటే 3 డైమెన్షన్ ఏంటంటే దేవుడు మాట్లాడటమే కాదు, దేవుడు తన కార్యాలను మన పట్ల క్రియారూపంలో అనగా తన వాగ్దానములను మన జీవితంలో క్రియారూపంలో చేయుట ఈరోజు మన వాగ్దానమే ఉన్నది. ఈరోజు నేటి వాక్య ధ్యానము వాగ్దానము, దేవుని వాగ్దానములు నిశ్చయములై ఉన్నవి. దేవుని వాగ్దానములు నిశ్చయములై ఉన్నవి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం, దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నియు క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నవి. కనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిశ్చయములై ఉన్నవి. ఇక్కడ 2 పాయింట్స్ మనకిస్తున్నట్లు చూస్తున్నాం. మొదటి పాయింట్, దేవుని వాగ్దానములు క్రీస్తునందు అవును. దేవుని వాగ్దానములు క్రీస్తునందు అంటే దేవుని వాగ్దానములు మన యందు కాదు సుమా, క్రీస్తునందు. రెండవది, మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి క్రీస్తు వలన నిశ్చయములైనవి. క్రీస్తు వలన, క్రీస్తునందు, క్రీస్తు ద్వారా. కనుక వాగ్దానములు అనేవి ఈరోజు మన సబ్జెక్టు. ఇంగ్లీష్ వెర్షన్లో న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్ ఈ విధంగా ఉంది. 2 Corinthians chapter 1 verses 20. For all of God's promises have been fulfilled in Christ. అంటే దేవుని వాగ్దానములన్నీ కూడా క్రీస్తునందు నెరవేర్చబడి ఉన్నవి. విత్ ఎ రీసౌండింగ్ ఎస్ అంటే అవును అని ఖచ్చితంగా మనం చెప్పగలుగుటకు. అండ్ త్రూ క్రైస్ట్ అవర్ ఆమేన్ అంటే క్రీస్తు యేసు ద్వారా మనము ఆమేన్ అవును ఈలాగు జరుగునుగాక అని, విచ్ మీన్స్ ఎస్ అంటే ఆమేన్ అంటే ఎస్ఏ కదా. ఎసెన్స్ టు గాడ్ ఫర్ హిస్ గ్లోరీ అంటే మనము ఎప్పుడు ప్రార్థన చేసినా యేసు క్రీస్తునందు పొందుకుంటున్నాము తండ్రి ఆమేన్ అంటే మనము యేసు క్రీస్తు ద్వారా ఈ వాగ్దానములు పొందుకుంటున్నాము అన్నది ఇక్కడ భావం. మనము ఇప్పుడు ప్రస్తుతానికి ఒక్కసారి ఇక్కడ పౌలు గారు ఏమి చెప్పాలని ప్రయత్నం చేస్తున్నారు అనేది మనం చూస్తున్నప్పుడు ఇక్కడ 16వ వచనం నుంచి ప్రారంభమైంది. మీ యొద్ద నుండి మాసిదోనియాకు వెళ్ళి మాసిదోనియా నుండి అని తన ప్లాన్స్ చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు, కానీ తన ఉద్దేశములు. అయితే ఇక్కడ ఒక రీజనింగ్ తీస్తూ అవును అవును అని చెప్పుచు కాదు కాదు అన్నట్లుగా నేను నా యోచనలు శరీరానుసారంగా యోచించుచున్నాను. అంటే చాలా విషయాల్లో మన ప్లాన్లు చాలా వేస్తూ ఉంటాం. అంటే ప్లాన్ అన్న వెంటనే ఇఫ్ యూ డోంట్ ప్లాన్ యు ఆర్ ప్లానింగ్ టు ఫెయిల్. అంటే నీవు ప్లాన్ చేయకపోతే నీవు ప్లాన్ చేస్తున్నావు, నీవు ప్రిపేర్ కాలేదు కనుక ఖచ్చితంగా అపజయం నీకు కలుగుతుంది. ఇఫ్ యూ ప్లాన్ యు ఆర్ గోయింగ్ టు బి ప్లాన్డ్ అంటే నీవు ఈ విధముగా చేయాలి. చాలాసార్లు దేవుడు మన ప్లాన్లను చూసి నవ్వుతూ ఉంటాడు. కారణం ఏంటంటే మనము చేస్తూ ఉంటాం, రేపు ఈ విధంగా చేయాలి. అందుకనే ఈ ధనవంతుడు చెప్తాడు కదా, ఏమని, తినుము తాగుము సుఖించుము, ఇదిగో నా దగ్గర పంట ఇంకా ఎక్కువ వస్తుంది కనుక నేను ఇంకా స్టోర్ రూమ్స్ కడతాను. కానీ ఇక్కడ అది కాంటెక్స్ట్ కాదు. అంటే చాలాసార్లు మనం ఏది కాంటెక్స్ట్ లోకి తీసుకోవాలో, ఏ సందర్భాన్ని బట్టి దాన్ని సంయోచితము, టైమ్లీ మేనర్స్ అంటే నీలో దేవుడు పరిపక్వతకు అనగా దేవుని స్టాండర్డ్కు అనగా ఒక్క మాటలో దేవుని యొక్క వాక్యములు వాగ్దానములు మా తలంపుల వంటివి నీ తలంపులు కాదు. కనుక ఆకాశము కంటే భూమికి ఎంత ఎత్తుగా ఆకాశం ఉందో అంటే ఈ భూమి మీద మన ఆలోచనలు టైమ్లీగా ఉంటాయి, టెంపరీగా ఉంటాయి. కనుక చాలా విషయాల్లో మనము షార్ట్ సైట్ అంటే షార్ట్ టైం అక్కడికక్కడే ఇన్స్టెంట్ గా మనం చూడగలగడానికి చాలాసార్లు సంఘానికి వచ్చి మేము వచ్చాం ఏం జరిగింది అంటారు. కనుక వీరు వస్తుంది వారి పనుల కోసము, వారు అనుకున్నవి జరగటం కోసం నా దగ్గరికి వచ్చి అడుగుతారు, అయ్యా మేము అనుకున్నది జరుగుతుందా. కనుక వీరు దేవుణ్ణి ఎలా చూస్తున్నారంటే వాళ్ళ ఫ్రేమ్ లో చూస్తున్నారు.
నేను అది చెప్పట్లేదు. వాగ్దానము అంటే అర్థం ఏంటంటే, ఈ యొక్క జ్యోతిష్యం చూసి, నక్షత్రం చూసి నువ్వు అనుకున్న పని నెరవేరుతుంది అనే సబ్జెక్టు నేను ఏ రోజు కూడా చెప్పను. కారణం ఏంటంటే, వాక్కుని దానము చేసిన దేవుడు. వాగ్దానము అనగా దేవుడు తన వాక్కును మనకి దానముగా, దేవుడు తన యొక్క కార్యాలు మన జీవితంలో జరుగుటకు అనగా వాక్యము శరీరధారి అయ్యి కృపా సత్య సంపూర్ణుడుగా, అంటే వాక్యము శరీర రూపము దాల్చడము, అంటే వాక్యము క్రియారూపము దాల్చడము. ఈ రోజున నేను నా జీవితంలో ఎన్నో వాగ్దానములు ఎత్తిపెట్టుకుని ప్రార్థన చేసి ఉన్నాను. అయితే నేను మీకు చెప్పుటకు మొట్టమొదట ఎర్ర సముద్రంలో 2 పాయలు చేశాడు దేవుడు, ఓకే అని చెప్పి నేను ఎర్ర సముద్రం దగ్గరికి వెళ్ళి అనగా దేవా 2 పాయలు చేయి నేను నడిచి వెళ్తాను అని నేను చెప్పను. కారణం ఏంటంటే అది న్యూ సెన్స్, అంటే నాన్ సెన్స్, అది సెన్స్ ఉండదు. అయితే నా జీవితంలో 800 దినారాలు అద్దె కట్టాలి అని చెప్పినప్పుడు, ప్రభువా 800 దినారాలు అద్దె కట్టుటకు నేను ఏ పాటి వాడను, ఎర్ర సముద్రంలో 2 పాయలు చేసిన దేవుడవు రాజా, ఈ యొక్క 800 2 పాయలు చెయ్యి, నాకు సహాయం పంపించున్నప్పుడు దేవుడు ఈ చర్చ్ పెట్టుకోవడానికి, ఆ చర్చ్కి కట్టవలసిన 800 దినారాలు షేర్ చేసుకోవడానికి దేవుడు ఆకాశం నుంచి తీసుకురాలా ఆయా విధములుగా ట్రై చేసినప్పుడు, ఎన్నో జరిగినప్పుడు, అప్పుడు వారు షేరింగ్కి వచ్చినప్పుడు ఆఫ్ ఆఫ్ ద బర్డెన్, అంటే వారు 400 నేను 400 కట్టుటకు దేవుడు కృప చూపించి ఉన్నాడు. దేవుడు కార్యాలు చేశాడు. రెండవది, నీ వెనుక గొప్ప జనాంగము ఉన్నది, నీవు నడిచి మార్గము జాగ్రత్తగా చెప్పాడు. ఫైన్. అయితే నేను వెళ్తున్నాను, ఆయన చెప్పింది ఒకటే, నీవు నిలిచి చూడు, వేచి ఉండు, నేను చేస్తున్నాను. అంటే వాగ్దానం అనేది నువ్వు చేసేది కాదు, ఆయన చేసేది. అందుకనే శక్తి ద్వారా, ఆత్మ ద్వారా, అంటే నేను శక్తి ద్వారా కాదు, బలం ద్వారా, నా ఆత్మ ద్వారా ఈ కార్యం చేస్తుంది. ఏ విధముగా అంటే, ఎప్పుడైతే మనము వాగ్దానాన్ని నమ్ముకున్నామో నా దగ్గరికి జనాంగాన్ని తీసుకొచ్చాడు. అయితే ఆయన నన్ను పరీక్షిస్తున్నాడు. ఒక వింత సంఘటన జరిగింది, చెప్పనియండి. అయితే ఒక వ్యక్తి వచ్చాడు. అయితే తర్వాత తన యొక్క భార్యను తీసుకొచ్చాడు. ఫైన్. ఈమె ఎక్కడి నుంచి ఉందో తెలియదు. సరే, పనిలో పెట్టారు. పెట్టిందాక ఉండి అక్కడ నన్ను అమ్మో చంపేస్తున్నారు, పొడిసేస్తున్నారు, ఇచ్చేస్తున్నారు అనింది. ఉన్న పలంగా వారు వదిలిపెట్టాలి ఈమెని. లోపల ఏం చేసేస్తున్నారు అని మేమంతా బయలుదేరి వెళ్ళాం. అయితే వాళ్ళు డబ్బు కట్టమన్నారు. ఆ డబ్బు కట్టడానికి కూడా నిజంగా ఆ రోజుల్లో చేతుల్లో డబ్బు లేకపోయినా సిద్ధపడ్డాం. ఈమెకి డబ్బులు కట్టాలి, ఉదాహరణకి 600 దినాలు కట్టాలి. ఫైన్. అయితే డబ్బులు కట్టడమే కాదు, ఇప్పుడు ఈమెకి అకమ వేపించారు. కనుక మేమందరం వెళ్ళి ప్రార్థన చేసి, దేవా కార్యం చెయ్యి, సహాయం చెయ్యి, అయ్యా నువ్వు చెప్పావు కదయ్యా గొప్ప జనాంగాన్ని, ఇదిగోనయ్యా వీళ్ళకి ఏమీ తెలియదు స్వామి, సహాయం చేయి ప్రభు అన్నప్పుడు ఎవరో వచ్చారు. అయ్యా నేను ఇంకొక చోట పెడతాను, వాళ్ళు ఈ డబ్బులు కట్టి వాళ్ళు అకామా వేసుకుని పెట్టుకుంటారు. కనుక ఇంచుమించు 1300 దినారాలు ఈ కార్యము జరిగి వారిని పనిలో పెట్టడం జరిగింది. అయితే వెంటనే ఈ అమ్మాయి ఇమీడియట్ గా నాకు ఫోన్ చేసి, అయ్యగారు నేను ఉన్న పలంగా దేశం వెళ్ళాలి, ఇంకా 2 వారాలు అవ్వలేదు, కొత్తగా పనిలో జాయిన్ అయింది, ఇప్పుడు పంపించేవాడిని నేను కాదు, అకామా వేసింది నేను కాదు. అయితే అమ్మ అదేంటి, ఇప్పుడు ఇంత కష్టంలోంచి కొత్తగా ఇప్పుడే కదా వచ్చావు, ఎవరు వెంటనే పంపరు కదా. అంతే. షార్ట్ టెంపర్డ్, హైలీ, అంటే మనం అన్నీ తెలుసు కదా, ఉన్న పలంగా నువ్వెవడవి అయిపోయింది, కట్. వాళ్ళు ఎవరో ఎక్కడున్నారో ఈ రోజు వరకు కూడా నేను మొహం చూడలా. అంటే ఇప్పుడు ఇక్కడ నేను చెప్పింది తప్ప అంటే, అవును తప్పే. కారణం ఏంటంటే మనిషికి ఇది నచ్చదు. నీవు పడిన ప్రయాస, ఎవరో ముక్కు ముఖం తెలియని వాళ్ళ కోసం నువ్వు వెళ్ళి కార్యం చేసి వాళ్ళని క్షేమంగా ఇంకో చోటు పెట్టి వాళ్ళకి జీతం వచ్చేటట్లు కష్టపడినా కూడా వాళ్ళకి నీ కష్టం తెలియదు. కారణము వాళ్ళు అనుకున్నది జరగడమే, వాళ్ళ ఇష్టము నెరవేరడమే. కనుక ఆ గొప్ప జనాంగంలో ఈ విధముగా ఇంకొక తల్లి కొత్త నెంబర్ తీసుకుంది. ఏమీ లేదు అమ్మా, నీ నెంబర్ కొత్తది, రెండవది నీ స్వరము కొన్ని రోజు వచ్చేది కాదు, నేను ఫలానా అయ్యగారు చెప్పమ్మా అన్నాను. మాటల్లో బడని జనాంగం అన్నమమ్మో, గొప్ప జనాంగాన్ని దేవుడు ఇస్తానన్నాడు. నువ్వెవడవయ్యా, నా నెంబర్ నీకు గుర్తులేదా? పెట్టేసి. అర్థం ఏంటంటే మనిషికి ఏది నచ్చుతుందో, అవునా అమ్మా, చాలా మంది ఎలా ఉంటుంది అంటే, అయ్యగారు మరి ఏమనండి, అమ్మా నువ్వెవరు అంటే చాలండి, ఇంకా ఫోన్ మళ్ళా రాదు. కారణం ఏంటంటే షార్ట్ టెంపర్.
దేవుని వాగ్దానములు ఆయన వాక్కుని దానం చేశాడు. అయితే ఈ వాక్కు వెలుగు కలుగును గాక అని మొదలైంది. అంటే చీకటిలో నుండి వెలుగు కలగాలి అంటే మొట్టమొదట చీకటి పూర్తిగా ఆపోజిట్ క్రియ జరుగుతుంది. ఆపోజిట్ అంటే అర్థం ఏంటంటే, ఒక్క మాటలో చెప్పాలంటే, ఇప్పుడు కుక్క ఉంది, ట్రైనింగ్ ఇస్తున్నాం. ఈ కుక్కకి గంట కొట్టామనుకో దాని చొంగ కారదు. ఎందుకని? అది రెస్పాండ్ కాదు. అయితే ఇదే కుక్కకి నువ్వు ఒక మాంసం ముద్ద చూపించావు అనుకో, అది చొంగ కాచుకుంటూ నీ దగ్గరికి పరిగెట్టుకొస్తుంది. కారణం ఏంటంటే అది దానికి స్వభావ సిద్ధముగా ఉన్న గుణము. కనుక నీవు అన్నము లేకపోతే ఆ మాంసము, ఆ మీట్, ఆ బోన్ చూపించిన మరుక్షణము అది నీ దగ్గరికి పరిగెట్టుకొస్తుంది. కారణం ఏంటంటే దానికి కావాల్సింది అక్కడ ఉంది. కానీ ఇప్పుడు గంట పట్టుకొని రా 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 అంటే కుదరదు, అది రాదు. అంటే దానికి ట్రైనింగ్ ఇచ్చి ఆపోజిట్ గా పని చేయడానికి దానికి నువ్వు ఇచ్చే ట్రైనింగ్ వలన అది నువ్వు గంట కొట్టినప్పుడు నీవు దాని యజమానుడివి కనుక పూర్తిగా అది నీ వైపు తోక ఆడించుకుంటూ చంకాచుకుంటూ నీ దగ్గరికి పరిగెట్టుకుని రావాలి. ఇది అద్భుతము చేసే విధానం. అంటే అద్భుతము ఇక్కడ మనము కొన్ని వాక్యాలు చూస్తే, దేవుడు నమ్మదగిన వాడు కనుక మేము మీకు చెప్పిన వాక్యము అవునని చెప్పి కాదన్నట్టుగా ఉండలేదు. అనగా మా చేత కానీ సిల్వాను చేత కానీ, సిల్వాను సైలస్ వీళ్ళిద్దరూ ఒకటే, తిమోతి చేత కానీ మీలో ప్రకటింపబడుతున్న దేవుని కుమారుడగు యేసు క్రీస్తు అవునని చెప్పి కాదనువాడై ఉండలేదు. ఆయన అవును అనువాడనే ఉన్నాడు. అంటే మనము ఏ ప్రార్థన చేసినా ఒక్కటే జవాబు, అవును. అయితే ఈ అవును పాజిటివ్, ఎస్ ఎస్ అండ్ ఆమెన్. కనుక ఇక్కడ చెప్పబడుతుంది దేవుని వాగ్దానములు ఎన్ని అయినను క్రీస్తునందు. కనుక క్రీస్తునందు ఎలా జరుగుతున్నాయి? క్రీస్తు అనగా మెస్సియా, యేసు అనగా రక్షకుడు, క్రీస్తు అనగా అభిషిక్తుడు, అభిషేకింపబడుట అనగా ఆత్మ ద్వారా కార్యము జరుగునట్లుగా. కనుక క్రీస్తునందు నిలిచి ఉండునట్లుగా స్థిరపరచి అంటే నీవు ఎప్పుడైతే నిలిచి ఉంటావో, మనము వాక్యాలు చూసినప్పుడు యాకోబు పత్రిక 1వ అధ్యాయము 4వ వచనంలో ఈ విధంగా ఉంది, మీరు దేని విషయంలో కొదువ లేని వారై ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. ఓర్పు, ఎండ్యూరెన్స్, సామర్థ్యము, నీలో ఆ వయసు సామర్థ్యము వచ్చు వరకు, నీ అంతరంగములో దేవుని యొక్క కార్యము సిద్ధపరచబడు వరకు. అనగా ఎప్పుడైతే ఒక విషయంలో మనము ఆలోచించినప్పుడు, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం ఇక్కడ చెప్పబడుతుంది, విశ్వాసమునకు కర్త దాని కొనసాగించువాడైన యేసు. అంటే యేసు అని పేరు పెట్టారు, కానీ క్రీస్తుగా, మెస్సియగా ఆయన పరిణతి చెంది తన జీవితంలో ఒక్కొక్క వాగ్దానము నెరవేర్చబడుట కొరకు ఆయన అనేక సార్లు నా సమయము ఇంకనూ రాలేదు కనుక ఆ సమయము వచ్చినప్పుడు యేసు క్రీస్తు ప్రభుల వారు చెప్పి ఉన్నారు, ఇది దుష్టుని సమయము, ఇదిగో నా సమయము వచ్చి ఉన్నది, ఇదిగో నా గడియ వచ్చినది, ఈ గడియ నిమిత్తము తండ్రి నన్ను సిద్ధపరిచెను. కనుక ఎప్పుడైతే నీవు యేసు వైపు చూచుచు నీ ముందు ఉన్న పరుగు పందెములో, కనుక నీవు వెనుక వదిలిపెట్టవలసినవి ఉంటాయి, ముందు ఉన్న నీ వాగ్దానము కొరకు నీవు ఎదురు చూడవలసి ఉంటుంది. ఆ ప్రయాణాన్ని సిలువ ప్రయాణము అంటారు. శ్రమల మార్గము కాదు, అది పరిశ్రమగా మారి అనగా నీలో కార్య అభివృద్ధిని చేసే వాక్యము. కనుక ఈ భావము హెబ్రీయులకు గ్రంథకర్త ఇంకా చక్కగా రాస్తూ 9వ అధ్యాయం 15వ వచనం, మొదటి నిబంధన, రెండవ నిబంధన అనగా కొత్త నిబంధన ఈ నిత్యమైన స్వాస్థ్యమును గూర్చి వాగ్దానము పొందు నిమిత్తము విమోచనము కలుగుటకై, అనగా పాపము వలన వచ్చు జీతం మరణం, పాపము చేసి మహిమను పొందలేకపోతున్నాం కనుక వాగ్దానము రావాలంటే దేవునికి మహిమ చెందాలి, దేవుడు మన జీవితముల ద్వారా మహిమను పొందాలి. కనుక యేసు క్రీస్తు ప్రభుల వారు ఆయన ఆరోహణం అవుతున్నప్పుడు శిష్యులకి చూపిస్తూ లూకాసు వార్త 24:44, మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములలోను కీర్తనలలోను ఆయన గూర్చి అనగా క్రీస్తుని గూర్చి వ్రాయబడిన ప్రతి లేఖనము నెరవేర్పు జరిగినట్లు శిష్యులకి ఆయన చూపించి ఉన్నాడు. అనగా అర్థం ఏంటంటే మన జీవితంలో దేవుని వాక్యాలు నెరవేర్పులో ఇతరులు గ్రహించగలుగుట, వీరు దేవుని చేత దీవించబడిన జనాంగము, ఇదిగో వీరికి దేవుడు చేసిన కార్యము చూడండి, ఈ విధముగా కార్యాలు నా జీవితంలో చెప్పుతూ పోతే అనేకమైనవి నేను చెప్పగలను, రుచి చూచి ఎరిగి. ఇక్కడ
మొట్టమొదటి భావము నేను చెప్పాలనుకుంటుంది రోమీయులకు రాసిన పత్రిక 4:21లో ఈ విధంగా ఉంది. దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము పొందిన. ఎవరు? అబ్రహాం. అంటే దేవుడు లేని వాటిని ఉన్నట్టుగా మృతులను సజీవులుగా చేస్తాడు అని, తన శరీరము మృతతుల్యమైనప్పటికీ శారా గర్భము అది ఇంకా పిల్లలు కనదు అని గ్రహించినప్పటికీ, అదేంటి నాకు దేవుడు ఇలా చెప్పాడే, వారసుడిని ఇస్తాను అని దేవుడు చెప్పాడు కనుక, అనగా ఇక్కడ తన ఫిజికల్ బీయింగ్ ని బట్టి కాక, తన శారీరక సామర్థ్యాన్ని బట్టి కాక, అనగా శక్తిని బట్టి కాక, రెండవది తన భార్య అయిన శారాలో గర్భము ధరించే బలము ఇక ఉడిగిపోయింది కనుక, అంటే బలము చేత కాక వాగ్దానము చేసిన దేవుడు నమ్మకమైన వాడు, ఆయన వాగ్దానము చేశాడు కనుక ఇది ఖచ్చితము అని చెప్పి అబ్రాహాము తన యందు కార్యరూపకమగు దేవుని వాగ్దానములు జరుగును గాక అని విశ్వాసులకు తండ్రిగా మార్చబడుతున్నాడని తనకు తెలియకపోయినప్పటికీ, ఏవి దేవుడు వాగ్దానము చేసెనో అవి నిశ్చయములని వాగ్దానమును నమ్మిన అబ్రహాము జీవితాన్ని బట్టి మనము నేర్చుకుంటూ ఈ రోజు ముగించుకుంటే, పేతురు గారు రాస్తున్నారు, ఆ మహిమ అనగా వారు ఏ యొక్క రూపాంతర కొండ మీద యేసు క్రీస్తు మహిమను చూసి ఉన్నారో, గుణాతిశయములను అమూల్యములు అత్యధికములైన వాగ్దానములు కనుక పేతురు తన జీవితంలో రుచి చూచి ఏ విధముగా వాగ్దానమును స్వతంత్రించుకున్నాడో, వాగ్దానమును స్వతంత్రించుకోకుండా దూరము చేస్తున్నటువంటి దురాశను అనుసరించి భ్రష్టత్వము ద్వారా ఈ వాగ్దానములను కోల్పోకుండా దేవుని స్వభావమందు పాలివారగునట్లు, అనగా ఎప్పుడైతే మన జీవితాల్లో దేవుణ్ణి మహిమపరిచే వారముగా, దేవుని యందు మనము ఎదుగువారముగా, దేవుని క్రియలు మన జీవితంలో జరుగునట్లుగా ఏ రోజున అయితే మనము దేవునిగా మహిమపరచుటకు ఆయన సాక్ష్యము నిమిత్తము, చూసారా, సాక్ష్యము నిమిత్తము దేవునికి సాక్ష్యం కావాలా, ఆ వాక్యము నీ జీవితంలో, ఆ వాగ్దానము నీ జీవితంలో నెరవేరింది అని చెప్పి ప్రజలందరి ముందు నీవు నేను ఒప్పుకున్నప్పుడు, ఆయనగా మహిమపరిచినప్పుడు ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమ అనగా దేవుని వాగ్దానములు తప్పిపోవడానికి కారణము గొర్రెల వలె దారి తప్పిపోతుంది. ఏ రోజునైతే చిన్న చిన్న దానితో సరిపెట్టుకుంటున్న మనము, వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు, ఆయన నరుడు కాడు, కానీ ఆలస్యం అవుతుంది. ఈలోపు నీ చుట్టూ ఉన్నవారు కాలరెగర వేస్తారు. వారికి పునాది ఉండదు, వారికి వేరు ఉండదు, స్థిరత్వం ఉండదు. ఏ ఎండకి ఆ గొడుగు పడతారు, ఏ గాలికి ఆ దెబ్బకి వాళ్ళు వెళ్తారు. నువ్వు అలా ఉంటావా? నిన్ను పేరు పెట్టి పిలిచిన దేవుడు నీలో స్థిరత్వం కావాలని, ఆయనకు సాక్షిగా నువ్వు నిలబడాలని, ఆయన యందు నీవు, నీ యందు ఆయన, ఇద్దరు ఒక్కటే. అబ్రాహామును పిలిచినప్పుడు, నీవు నీ తండ్రి ఇంటిని విడిచి నేను చూపించు దేశమునకు, నేను ఒక్కటే బంధము, నీవు నేను. ఏ రోజునైతే ఈ లోక బంధాలన్నీ ఇక్కడితోనే ఆగిపోతాయి. దేవుడు నిన్ను ఒంటరిగానే చూస్తున్నాడు. అబ్రాహాముని ఒంటరిగానే పిలిచాడు, ఆశీర్వదించాడు. గొప్ప క్షణంగా ఆశీర్వాదమే వాగ్దానము. దేవుడు నిన్ను ఒంటరిగానే చూస్తాడు, నిన్ను కుటుంబంగా చూడు. అదేంటండి, నోవాహుని కుటుంబంగా చూశాడు, అబ్రహాముని కుటుంబంగా చూశాడు. అది దేవుడు ఇచ్చిందే, నీవు సంపాదించుకున్నది కాదు. ఇలా చెప్పితే ఎంత కోపం వస్తుందో కదా. దేవుని సన్నిధిలో ఉండి వాగ్దానం పొందుకొని గర్భం తెరిచిన మరుక్షణం నేను అలసిపోయానండి, ఉద్యోగం వచ్చిన మరుక్షణం ఎవడో మాకు పార్ట్ టైంలో ఉన్నాయండి, పనులు చేసుకోవాలండి. ఏ రోజునైతే ఇన్నాళ్ళు లేనప్పుడు దేవుని చుట్టూ తిరిగావుగా, ఈరోజు అలసిపోతున్నావా? ఇలా చెప్తే మనం చెడ్డైపోతాం. కారణం ఏంటి తెలుసా? మనుషులకి ఇష్టం అవ్వదు. ఏ రోజునైతే ఇచ్చిన దేవుణ్ణి బట్టి నువ్వు స్తుతించగలుగుతావో, ఆయన ఇంకా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు, ఆయన ఇంకా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. చేస్తాడు, చేసి తీరుతాడు. ఆమేన్ అనువాడు యేసుక్రీస్తు ప్రభువు. పరిశుద్ధుడా, ప్రేమ కలిగింటాడు. వెతబడిన ఈ వాక్యము అనేక మందికి ఆశీర్వాదంగా, లక్షల మందికి రక్షణకు కారణంగా,
వాక్యం విన్న ఒక్కొక్కరిని యేసునామమున బలపరుస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక.